దేవుడిచ్చిన ఈ రూపాన్ని ఎవరికి వాడుతున్నావు? తాగడానికా, తిరగడానికా, వ్యభిచరించడానికా, దొంగిలించడానికా, అబద్ధాలు ఆడడానికా, 24 గంటలు లోకంలో ఉన్న వాటిని చూసి బ్రతకటానికా? దేనికి బ్రతుకుతున్నావు? ఈ శరీరం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలుసా? ఆయన ఇష్టం నెరవేర్చడానికి. మీరు మీ ఇల్లు కట్టుకుంటే మీ ఇష్టం కనుక, మీ కష్టం కనుక, మీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ డైనింగ్, ఎక్కడ బెడ్రూమ్, ఎక్కడ టాయిలెట్స్, ఎక్కడ కిచెన్ అని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడు ఇంటిని కట్టాడు, ఈ దేహాన్ని తన ఇల్లుగా మలుచుకున్నాడు. దీనిని మనము మీ దేహము దేవునికి ఆలయం. ఆయన కట్టుకున్నాడు ఈ దేహాన్ని. ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఆ దేవాలయములలో నివసించి సంచరింతును. అంటే మన దేహాలలో ఆయన సంచరిస్తాడు, నివసిస్తానని ఆయన చెబుతుంటే, మా దేహాల్లో వద్దు దేవా, నీకల్లా పక్కన ఒక చిన్న గుడి కట్టేస్తాం, అందులో పడుండి తాళం వేసుకెళ్ళిపోతాం, ఆదివారం ఒక రోజు ఇప్పుతాం అంటారు.